గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే ఇప్పుడు నువ్వు శివ సినిమా గురించి అంటే ఎంతో ఇండెలిబుల్ ఇంప్రెషన్స్ అంటారు చూడు, కరెక్ట్, చెరిగిపోని జ్ఞాపకాలని. కరెక్ట్. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎంత ప్యాషనేట్గా నువ్వు చెప్తున్నావో, ఇఫ్ యు ఆర్ గివెన్ ఇంకొక ఇన్సిడెంట్ నీ కెరీర్లో అంత బలంగా నీ మనసు మీద ముద్రేసింది, కెరీర్ వైజ్, క్యారెక్టర్ వైజ్, డైరెక్టర్ వైజ్, ఓకే, సక్సెస్ వైజ్, ఇంకోటి చెప్పగలవా? డెఫినెట్గా ఐ వుడ్ డెఫినెట్లీ సే ఇప్పుడు మొన్న శివ, నిన్నటి గురించి చెప్పాలంటే గులాబీ, ఓకే, ఇవాల్టి గురించి చెప్పాలంటే దయ. అంటే ఈ మధ్యలో ఇంకేమీ లేవా? ఎగిరే పౌరమా లేదా? ప్రేమకు వేళాయరా లేదా? కదా మరి ఇవన్నీ లేవా? మరి సత్య లేదా? ఇవన్నీ ఉన్నాయి, కానీ గులాబీ లేకపోతే ఇవేవి లేవు. ఓకే, యా, గులాబీ ఈజ్ వాట్ గేవ్ మీ ద నీడెడ్ పుష్. సో అది నిన్నటిది. మళ్ళీ ఏదైనా జరిగిందా అన్న చూడు. ఇవాల్టికి వస్తే దయ. ఈ మధ్యలో ఎన్నో చేశాను, అద్భుతమైన సినిమాలు చేశాను, అద్భుతమైన డైరెక్టర్స్ దగ్గర చేశాను. మొన్న శివ అయితే, నేను గులాబీ అయితే వాళ్ళ దయ. అంటే ఇప్పుడు ఆ రోజున సుబ్లెక్స్ మన ఉత్తేజ్ నీలో ఒక యాక్టర్ని చూశాడు, కరెక్ట్, రైట్? కన్యాశుల్కు నాటకం వేయడం, వాట్ ఎవర్, అవన్నీ కూడా. అసలు కృష్ణవంశీ నీలో హీరోని ఎలా చూశాడు? నాకు ఇప్పటికీ గులాబీ ప్రారంభం అవడం తెలుసు, నాకు కరెక్ట్ కరెక్ట్ కృష్ణవంశీ డైరెక్టర్ అవడం తెలుసు. అండ్ బై ద వే, ఐఎమ్ సారీ టు స్టాప్, మేము ఇద్దరం దానికి ముందర నుంచి ఫ్రెండ్స్. సో కాబట్టి అతనికి నా గురించి బాగా తెలుసు. అడుగు ఇప్పుడు. అదే, ఇప్పుడు అవన్నీ నాకు తెలుసు. నాకు అప్పుడు కూడా పజిలే అది. అసలు చక్రిని హీరో ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. అంటే ఇందాక కూడా దయా ఫంక్షన్కి వచ్చి వెళ్తున్నప్పుడు, వంశీ నీకు ఎప్పుడు నేను నెవర్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్స్ రా, యూ మేడ్ మీ. ఈ సెడ్ బట్ ఇఫ్ యూ వుడెంట్ హ్యావ్ డన్ ఇట్ ఐ వుడ్ హ్యావ్ నెవర్ మేడ్ గులాబీ అన్నాడు. అది నీ పర్స్పెక్టివ్లో నువ్వు ఆలోచిస్తున్న థాట్. సో అప్పటికి చాలామంది డైరెక్టర్స్తో పనిచేశాను, అప్పటికి చాలామంది డైరెక్టర్స్కి నా గురించి తెలుసు. బట్ నాలోనే ఉన్న ఒక ఎనర్జీని, నాలో ఐఎమ్ మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గాయ్ in front of camera. Otherwise I'm very very shy kind. How he could capture it, how he could think of it, and I just and that's something incredible what he has nailed it, and how he has got it. But he has another story to say. Because of your energy, because of your ట్రస్ట్ అండ్ టాలెంట్ నేను చేశాను రా అంటాడు. అది తెగి వచ్చేది కాదు. అది అంటే తను ఏం చూసాడో తెలియదు కదా. అదే థ్యాంక్స్ నీ వల్ల నేను ఇవాళ అఫ్ కోర్స్ బేస్ ఇస్ మై గురు రామ్ గోపాల్ వర్మ. ఆయన రాము గారు లేకపోతే అసలు వంశీ లేడు, అంతేగా. సో ఆయన నాకు వాట్ ఎవర్ హీ కుడ్ డూ మోర్ దెన్ దట్ హీ హెస్ డన్, బట్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ వంశీ హెస్ మేడ్ మీ డూ ఇట్ the way it has to be done. చాలా తేడా ఉంది రెండింటికి. అండ్ ఒకటి నేను అది కూడా చెప్పాలి కదా ఇమ్మీడియట్గా, అసలు చక్రి హీరో ఏంటి అసలు ఎవరికి అర్థం కాలే. కరెక్ట్, రైట్? సినిమా చూసాక చక్రి ఎందుకు హీరోవో సినిమా చూసాక తెలిసింది. అది వాడికి ఎందుకంటే ఆ ఎనర్జీ ఏదైతే వాట్ కృష్ణవంశీ బిలీవ్డ్ ఇన్ యూ, అందులో ప్రతి ఫ్రేమ్లోనే ఉంటుంది. లేదు అంటే అది అంటే నేను ఎందుకు నిన్న గులాబీ ఇవాళ దయ అన్నా అంటే, నాగేంద్ర, సేమ్ ఎనర్జీ, సేమ్ మ్యాడ్నెస్, ఇప్పుడు జనరల్గా 11 o'clock ప్రోగ్రామ్ అని చెప్తే 11:05కో 11:10కో 11:15కో వస్తాం. ఇమాజిన్ ఐ వాజ్ దేర్ 11కి నాకు రమ్మన్నా కూడా, నేను కృష్ణవంశీ వి వర్ దేర్ 10:30 విత్ మై స్టాఫ్ రంగా వచ్చినాయి అందరం కలిసి. పవన్ కూడా 10:30కి వచ్చేసాడు. యు నో వై? నాట్ బికాజ్ ట్రైలర్ లాంచ్ అని కాదు, వి లవ్ ఈచ్ అదర్స్ కంపెనీ అండ్ ఎనర్జీ. అది ఇట్స్ వెరీ 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 రేర్ కమాడిటీ, కలెక్టివ్ స్ట్రెంగ్త్. అది నేను ఇప్పుడు ఆ స్టేజ్ మీద మా అందరి ఎనర్జీ చూసినప్పుడు, మేము మాట్లాడే విధానం చూసినప్పుడు, మేము మాట్లాడే పద్ధతి చూసినప్పుడు చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇదేంటంటే మా నమ్మకం, ఆర్ బిలీఫ్, మా నమ్మకం ఇలా ట్రాన్స్లేట్ అయ్యి ఇట్ ఈస్ కమింగ్ అవుట్ యాజ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ.
ఆఫ్ కోర్స్ దట్ ఈస్ బిలీవబుల్, నువ్వు చెప్పేది నమ్మదగ్గ విషయం. ఎందుకంటే చాలా సినిమాలు చేసినప్పుడు చాలా బాగుందండి సినిమా, చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాం అంట, అది నిజమే. అరే ప్రతి సినిమా ఫ్లైట్ ఎక్కడం లాడిదండి, ఇది ఏమో ప్రతిసారి దిగుద్దనే ఎక్కుతాం, ఎక్కడ దిగుద్దు అనేది ప్రాబ్లము. డెస్టినీ ప్రొడ్యూసర్కి ఇంకెక్కడ దిగుద్దు అనేది వాడికి తెలుస్తుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత, దిగటం అనేది తథ్యం. కానీ ఒక్కటి అంటే నేను బికాస్ ఐ బీన్ సీయింగ్ ఆల్ యువర్ జర్నీ, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఎగిరే పౌర్మ కానీ ప్రేమకు వెళ్ళారే కానీ అవన్నీ ల్యాండ్ మార్క్. అయ్యో ల్యాండ్ మార్క్ హిట్స్, నేను ప్రేమిస్తున్నాను కానీ, నేను ప్రేమిస్తున్నాను, నో దే వర్ లైక్ కల్ట్ ఫిల్మ్స్ ఫర్ మీ, ఐ అగ్రీ, నేను అవి కాదంటలేదు. బట్ యు ఆర్ నాట్ రికలెక్టింగ్ దెమ్. వాటి గురించి మాట్లాడట్లా. ఐల్ టెల్ యూ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి, శివ ఎలాగైతే యు ఆర్, నాకు అలా నేను నేను దీస్ ఫిల్మ్స్ నువ్వు చెప్పిన ఇప్పుడు ఎగిరే పౌరమో కానీ ప్రేమకు వేళాయిరా కానీ, నేను ఐ లవ్ కృష్ణారెడ్డి గారు ఆర్ బాంబే పీరియడ్, అదే మర్చిపోతాం. నేను అది నెక్స్ట్ అనబోతున్నాను, ఎందుకంటే రంభ ఆ రోజున చాలా అసలు క్యూపిడ్ ఆఫ్ సౌత్ ఇండియా. అవును, ఆ రోజున కరెక్ట్ మంచి మామూలు సైరన్ కాదు. అలాంటి రాఘవేంద్ర గారు అలాంటి హీరోయిన్ పక్కన జేడీని వేసి బొంబాయి ప్రీట్ తీయడం అంటే ఇట్స్ నాట్ జోక్. అసలు రాఘవేంద్రరావు గారిని చూస్తే చాలు అనుకునే పరిస్థితిలో ఉండే నాలాంటి చాలామందికి చేయటం అనేది చాలా పెద్ద ఇష్యూ. కానీ వీటన్నిటికీ దోహదపడింది గులాబీ లేకపోతే ఎగిరే పౌరమా లేదు. అవును. వై వుడ్ కృష్ణారెడ్డి గారు సైన్ మీ యాజ్ ఎ హీరో ఫర్ ఎగిరే పౌరమా ఆర్ ప్రేమకు వెళ్ళారా? బాంబే ప్రీడ్ రాఘవేంద్రరావు గారు నన్ను ఎందుకు పెట్టుకుంటారు? అన్నిటికీ గులాబీ బేస్ అనుకో, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. సో అది అనగనగో రోజు కూడా నాకు ఇట్ హెల్ప్ మీ, బట్ గులాబీ హ్యాస్ సిమెంటెడ్ ఇట్. బట్ మళ్ళీ దానికి వంశీ నాలోని అద్భుతమైన టాలెంట్ చూడటం అని వాడంటాడు, బట్ మా ఇద్దరిలో టాలెంట్ చూడటం రాము గారి గొప్పతనం. అది గ్యారంటీ. అసలు రాము గారు లేకపోతే అది చెప్పే కదా మేము లేవు. కానీ నాలో ఉండే పిచ్చి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు నేను చెప్పలేదు, బట్ ఇవాళ చెప్తాను నీకు. మా ఇద్దరికి ఎలా ఉండేదంటే పిచ్చి వంశీకి, నేను వంశీ ఉత్తేజ్ గారు కారులో తిరుగుతూ ఉండేవాళ్ళం. ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఆపి ఒక బస్ స్టాండ్లో నుంచి ఉన్నారు చాలామంది. గులాబీకి ముందర అనమాట వంశీ నాతో, రే ఎంత ఇన్ఎఫిషియెంట్గా ఉండాలంటే ఇప్పుడు గబుక్కున టప్మని అవసరమైతే ప్యాంట్ తీసేసి అండర్గార్మెంట్ మీద అటు వెళ్ళిపో అని చూసి ఎవడో వెళ్తున్నాడు అండర్గార్మెంట్ లేకుండా అన్నాడు. అంతలోపల ఇటు చెప్తుంటే అన్న వైపు తిరిగేప్పటికి అది నేనే. అంటే టు ప్రూవ్ ఎ పాయింట్ టు వంశీ, I took off my pants and Prasad Lab ఎదురుగుండా I went. It's not that I'm shameless. It's that energy which I wanted to transform. ఎగ్జాక్ట్లీ. So వంశీ could see that madness. వాడు ఓ రోజు ఆపేసాడు కానీ అది బొక్క దూకుతా ఆ క్షణంలో ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మించి మేమందరం కూర్చుంటే ట్రైన్ వెళ్తూ ఉంటే, ఒరే నేను సీక్వెన్స్ అనుకుంటున్నా పైనుంచి దూకేయాలన్నాడు. 100% దూకేసేవాడు. నేను ఉత్తేజ్ గడి కింద పట్టేసుకున్నాడు నన్ను. అంటే దూకేసేవాడిని కాదు, కాలు విరిగి చచ్చిపోయేవాడిని, నేనే మహానుభావుడు కాదు. అదేలే. బట్ ఆ ఎనర్జీ వుడ్ నాట్ మేక్ యూ థింక్ ట్వైస్. అది నేను దయాలో మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఏదో సీక్వెన్స్ ఉంటే నా మేకప్ మ్యాన్ రంగా ఆపేసాడు. రంగా ఆపాడు కదా అని చూస్తే పవన్ చట్ కుదరదంటే కుదరదు, నో వద్దు వద్దండి, రిస్క్ వద్దు అన్నాడు. అది చిన్న విషయమే అది. బట్ ది ఎనర్జీ వాట్ నాకు ఒక శివాకి కానీ ఒక గులాబీకి కానీ ఒక సత్యాకి కానీ నాకు వచ్చిన ఒక ఎనర్జీ ఏదైతే ఉందో, ఇట్ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ఐ డిడ్ ఇట్ విదౌట్ దేర్ నాలెడ్జ్.